ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. శ్రీ చంద్రబోస్ గారిని ఒక మంచి జానపద గీతం మనకి ప్రెజెంట్ చేయమని నేను కోరుకుంటున్నాను. చంద్రబోస్ గారు, ప్లీజ్ oblige and honor us on stage, sir. సార్, ఇలాగా అడగగానే మీరు ఇలా స్టేజ్ ఎక్కి మీ ఉత్సాహాన్ని మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఏ పాట మీరు ఎంపిక చేసుకున్నారు? ఇది ఒక జానపద గేయం. ఇప్పుడు అదే రౌండ్ కాబట్టి చిన్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ముందు డిప్లొమా చదువుతున్నప్పుడు గుర్తొచ్చింది. ఎక్కువగా మేము హాస్టల్లో బాగా పాటలు పాడుకునే వాళ్ళం. ఈ జానపద గేయాలు పాడుతున్న జనాలందరూ, మా పిల్లలందరూ కూడా బాగా కేరింతలు అల్లరి సరదాగా ఉండేది. ఆ పాట ఎందుకో గుర్తొచ్చింది, ఒకసారి పాడదాం. అది ఎప్పుడు ఎక్కడ నేను పాడలేదు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందిన పాట తెలంగాణ జిల్లాల్లో. ఏములాడ అనే పాట. ఏములాడ గురించి ఒక పాట. ఆ తీర్థం అక్కడ జాతర జరుగుద్ది, బాగా మంచి రాజన్న వాళ్ళ గుడి, అది రాజన్న గుడి. దానికి సంబంధించిన పాట చాలా తమాషాగా ఉంటుంది. అది పాడదాం అనుకుంటున్నాను ఈరోజు. సార్, ఈ జానపదం అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? అది ఫోక్ మ్యూజిక్ కదండి జానపదం అంటే శ్రమజీవులు చిన్నప్పుడు పల్లెటూరులో వాళ్ళందరూ కూడా పని పాట, పనితో బాటే పాట, పాట పాడుకుంటూ పని చేయడం, పని చేస్తూ పాట పాడడం. ఆ పని పాట రెండు వాళ్ళ పడుగు పేకల్లాగా జీవితాల్లో ముడిపడి ఉండేది చిన్నప్పుడు. శ్రమజీవులందరూ కూడా అంటే ప్రతి పనిలోనూ జీవితంలో అన్ని దశల్లో ఉయ్యాల్లో పిల్లోడు వేసినప్పటి నుండి చివరి వరకు కూడా, చివరి అంతిమ దశ వరకు కూడా పాటలతోటే స్వాగతం, పాటలతోటే మనిషికి వీడ్కోలు. సో జీవితంలో ప్రతి సన్నివేశానికి ఒక పాట. అది ఆ పాటల వివిధ సందర్భాల్లో వివిధ సన్నివేశాల్లో పాటలు ఉంటాయి. ఆ పాటలు మన జీవితంతో మనం మమైకమై ఉంటాయి. అలాంటి పాట ఒకటి ఇది. మళ్ళీ ఇంకొక పర్యాయం ధన్యవాదాలు తెలుపుకొని. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. బద్దంటే ఎవలాడబోతాను అంటవి, బద్దంటే ఎవలాడబోతాను అంటవి, పొల్లగాని గుండువాడకి కిత్తనంటవి. బద్దంటే ఎవలాడబోతాను అంటవి, పొల్లగాని గుండువాడకి కిత్తనంటవి. ఎక్కంగ దిగంగ మూట ముల్ల పైలమే, ఎక్కంగ దిగంగ మూట ముల్ల పైలమే. కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే. మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. పద్దంటే ఎవలాడబోతాను అంటవి, పొల్లగాని గుండువాడ గీకిత్తనంటవే. బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, సీటు మీద గీత గీసి ఇడిసి మల్ల చేతికిత్తే. బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, సీటు మీద గీత గీసి ఇడిసి మల్ల చేతికిత్తే. దిగి పొంగ మల్లయ్య చెయ్యడే అవ్వ, దిగి పొంగ మల్లయ్య చెయ్యడే అవ్వ. మతి మరిసిపోతే పైస మాయమే అవ్వా. మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. పద్దంటే ఎవలాడపోతాను అంటవి, పొల్లగాని గుండువాడ గీకిత్తనంటవే. పొల్లగాని నెత్తి మీద సుండున్నది, పొల్లగాని నెత్తి మీద సుండున్నది. గుండు మీద శారడన్ని పుండ్లున్నయి. పొల్లగాని నెత్తి మీద సుండున్నది, గుండు మీద శారడన్ని పుండ్లున్నవి. కత్తి బట్టి గీకిత్తే కయ్యి కుయ్యమంటడే, కత్తి బట్టి గీకిత్తే కయ్యి కుయ్యమంటడే. నొయ్యకుండా గీకిత్తే నోరు మూసుకుంటడే. మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. పద్దంటే ఎవలాడబోతాను అంటవి, పొల్లగాని గుండువాడ గీకిత్తనంటవి. ఎక్కంగ దిగంగ మూట ముల్ల పైలమే. కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే. మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా. పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా.
పొల్ల పైలమి అవ్వ పొల్లగాడు పైలమి అవ్వ మాట పైలమి అవ్వ మీ మూట పైలమి అవ్వ. చార్జ్ బ్రో చాలా థ్యాంక్స్. చిన్నప్పుడు ఎప్పుడో మేము కాలేజీలో పాడుకున్న పాట మళ్ళీ గుర్తుకొచ్చేలాంటి సందర్భాన్ని మళ్ళీ సృష్టించి నా చేత పాడిపించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకి నిజంగా మంచి ఉత్సాహం ఇచ్చారు ఈ ఎపిసోడ్కి. అద్భుతమైన ఒక పాట పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.